మాటేనండి. ఇప్పుడు లాస్ట్ సార్ మీరేం చెప్పారు? మీరు 16,800 రూపాయలు 16,800 రూపాయలు వేసినప్పుడు మాకు వాళ్ళకు కనీస మర్యాదగా చెప్పిరా? అసలు ఎక్కడ ఉన్నదా? యూనియన్ తెలియకుండా డైరెక్ట్ అకౌంట్లలో మీరు వేసిరేయలేదా? మన తర్వాత కూడా ఏమన్నారు, ఆ చట్ట ప్రకారం 16,800 వేసినాం, బరాబరి మాట్లాడదాం, తర్వాత మీకు ఏదైతే రావచ్చో అది ఇస్తామన్నారు. తర్వాత నెక్స్ట్ ఏం చేసారు? మాకు తెలియకుండా మళ్ళీ 15,000 వేసారు. అంటే మేము ఎంత ఓపిక ఉంటే మీరు అంత వేసుకుంటారు. మీరు మా వాళ్ళు ఏమనుకుంటారు, మీకు తెలియకుండా వేస్తారా, యూనియన్ తెలియకుండా వేస్తారా? ఇప్పుడు కూడా వేస్తారా? యూనియన్ తెలియకుండా వేసారు. మీరు వాళ్ళకు కూడా వేసారు. ఏం చేశారు? ఎక్కడ బ్లాక్ చేసారు. అంటే ఇది ఎంతవరకు న్యాయం అయితే మీరు ఆలోచన చేయండి. కనీసం కూర్చునే పెట్టి మర్యాదగా ఇది పరిస్థితి ఉన్నది, ఇది ఉన్నది, ఇది వేస్తాం, ఇది ఇస్తాం అని చెప్పకుండా మీరు ఇష్టం ఉన్నట్టు వేసిన తర్వాత కాదు సార్, మీరు ఇష్టం ఉన్నట్టు వేసిన తర్వాత మమ్మల్ని వీళ్ళు తప్పు పట్టుకుంటారా, మంచి అనుకుంటారా, చెడు అనుకుంటారా? ఇలా నెల రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీడియా దగ్గర పోదామంటారు. ఈ నెల మధ్యలో ఇన్ని రోజులు వాళ్ళు చేసారు, మేము చేసినాం. ఈ మధ్యనే మరి మమ్మల్ని పిలిచి మరి మధ్యలో అక్కడ పోదామంటే అది మంచిగా ఉండదు కదా. ఇప్పుడు మా చేతుల్లో కదా. అని మేము నెల రోజుల నుంచి బంద్ అంటాను సార్, నెల రోజులు బంద్ అంటాను. లేదు సార్, మీరు ఎంతసేపటికి కూర్చుని మాట్లాడదాం, సెటిల్మెంట్ అవుతుంది అంటే ఆగినాం. లేకపోతే మేము 15 రోజుల కిందనే సమ్మె ఇస్తే వాళ్ళు ఇయ్యలే, 10 రోజుల కింద 15 రోజుల కింద ఇయ్యలేదు. యూనియన్ నాయకులందరూ కూడా, పర్మనెంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులందరూ కూడా, మేనేజ్మెంట్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, వాస్తవానికి కూడా ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం ముఖ్యంగా మేనేజ్మెంట్ వారు. ఇక్కడ కార్మికులు కాదు, యూనియన్లు కాదు. మీరు మీ మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. ఏదైతే 30 తారీఖు నాడు రావాల్సిన బోనస్ విషయంలో, దీపావళి బోనస్ విషయంలో మేము వారం ముందు 25 తారీఖు నుంచో 23 తారీఖు నుంచో మీకు తెలియజేయడం జరిగింది. అయినా కానీ మీరు దాని మీద ఒక స్పందన లేకుండా అయోమయ పరిస్థితిలో మీరు మాట్లాడడం జరిగింది. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఒక 10 రోజులు శాంతియుతంగా రిలే నిరాదీక్షలు చేసినాం పర్మనెంట్ యూనియన్ తరఫున. అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ తరఫున వాళ్ళు కూడా ఏది బ్రాడ్జీలు, నల్ల బ్రాడ్జీలు పెట్టుకొని తర్వాత డే బై డే 1 గంట సేపు ఆపుకుంటా వాళ్ళు కూడా నిరసన తెలియజేయడం జరిగింది. కానీ మీరు చెప్పింది ఏ విధంగా ఉన్నదంటే 31 ఒకసారి, 40,000 ఒకసారి, 45,000 ఒకసారి, పాతది ప్రొటెక్ట్ చేస్తాం 46,800 ఒకసారి అని చెప్పి అయోమయ పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ ఈ కారణం రావడానికి కారణం ముఖ్యంగా మీ మేనేజ్మెంట్ వారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. స్టేడియంలో అయితే ఏ విధంగా ఉన్నదో మొదటి నుంచి ఒక ఆనవాయితీ ఉన్నది. ఇప్పటిదాకా సరే కొంత ఆలోచన చేసినాం, కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా స్టేడియంలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చే వరకు కూడా కాంట్రాక్ట్ యూనియన్ కావచ్చు, పర్మనెంట్ యూనియన్ కావచ్చు, కాంట్రాక్ట్ లేబర్ కావచ్చు, పర్మనెంట్ వర్కర్స్ కావచ్చు, ఎవరమైనా కానీ ఇప్పుడు ఇంతకుముందున్న ధోరణి వేరు, ఇప్పుడున్న ధోరణి వేరు. ఇక్కడ దాకా వచ్చింది కనుక మాకు ఏదైతే స్టేడియం ఉన్నదో స్టేడియం ఇచ్చే విధంగానే మేము తప్పకుండా ఇస్తేనే ఒప్పుకుంటాం. రెండవది, మీరు నెల రోజుల నుంచి కూడా మేము నిరసన తెలియజేసినాం శాంతియుతంగా, వాళ్ళు నిరసన తెలియజేసారు. కానీ మీరు ఇప్పటి వరకు కూడా బంద్ పెట్టే పరిస్థితి వచ్చే వరకు కూడా మీరు ఎన్నడూ కూడా ఏలిసి అనో లేకపోతే మధ్యవర్తిత్వం ఇంకెవరైనా గానో లేకపోతే పోలీసు వారినా గానో ఎక్కడ కూడా మీరు ప్రభుత్వ అధికారులతో ఇదివరకు కూడా సంప్రదింపులు చేయలేదు, మీరు ఎన్నడూ కూడా మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మేము ఏ కోశాన కూడా అక్కడ రాం. ఒకేలా వస్తే ఇక్కడ రామాను కాదంటే ఎవరిని కూడా మేము తీసేసేయలేదు, అవమానించలేదు. ఏఎల్సీ గారు రాని, లేదా పోలీసు వారు రాని, రెవెన్యూ వారు రాని, ఇండస్ట్రియల్ రాని, ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడనే శాంతియుతంగానే చర్చలు జరుపుతాం. కానీ మేము ఆపి అక్కడికి వచ్చుడో ఇక్కడికి వచ్చుడో ఇంకొకడికి పోవడం అనేది జరిగే ముచ్చట కాదు. దయచేసి ఒకసారి ఆలోచన చేసి మీ టాప్ మేనేజ్మెంట్ వారికి తెలియజేయండి. తెలియజేసేందంటే మా తప్పదే కాదు. ఒక నెల రోజుల నుంచి కూడా మేము మా కార్మికులు కొందరు మమ్మల్ని కూడా తప్పుగా మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి. ఇలా మాకు అన్యం తెలియదు, పుణ్యం తెలియదు. అయినా కానీ నెల రోజుల నుంచి ఒక పూట తినుకుంటా, ఆ 10 రోజులు అయితే ఒక పూట తినుకుంటా, ఆ 10 రోజులు అక్కడనో వీళ్ళు కూడా ఉన్నారు. ఇలా మా పరంగా, మా యూనియన్ల పరంగా కూడా ఇలా అవమానపరిచే విధంగా మీరు ఇలా ఇక్కడ దాకా దారి తీసారు. కాబట్టి దయచేసి మీరు మీ మేనేజ్మెంట్తో మాట్లాడి ఒకవేళ మంచి వాతావరణంలో ఇప్పటికి కూడా చెప్తాను, ఇప్పటికి కూడా మున్సిపల్ మంచి వాతావరణంలో మేము ఏవైతే కోరుకుంటానో ఇంతకుముందు రావాల్సిన ఏదైతే ఉన్నదో ఆ విధంగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఏ అధికారం వచ్చినా కానీ ఇక్కడనే మాట్లాడదాం.
బయటికి పోయో లేకపోతే ఆల్ ఆఫీసుల కాడికి పోయే అవసరం లేదు. మీరు ఎవరినైనా సరే, వాళ్ళు కూడా ఆ అధికారులు కలెక్టర్ అదేదో అనుకున్నాం పెద్ద అధికారులు మేము రావాలి, కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న కూడా మామూలు అధికారులే కాబట్టి ఇక్కడ వినిపించండి దయచేసి, మేము తప్పకుండా మాట్లాడతాం. కానీ ఈ మా పరంగానైతే ఇక విరమించేది లేదు. మనోరెడ్డి అంటే మీరు గవర్నమెంట్ ఎందుకు అప్రూవల్ కలదంటే దానికి ఒక్కసారి చెప్తాను. జనరల్గా ఏంటంటే మామూలు నోటీసులు ఇవన్నీ ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఎప్పుడైతే స్ట్రైక్ నోటీస్ అని మీరు ఇచ్చినప్పుడు లేకపోతే కంపెనీ లాగౌట్ అని ఇచ్చినప్పుడు మధ్యలో అప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. మొన్న మీరు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం కాబట్టి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి వెంబడే చెప్తే నిన్న సండే కావడం జరిగింది. మొన్న శనివారం సాయంత్రం సండే నాడు నిన్న అంతా కూడా అవైలబిలిటీ అంతా లేదు. అందువల్ల మీటింగ్ ఈరోజు పెట్టడం జరిగింది. అదే ఒకళ్ళు నిన్న జరుగుంటే మేము నిన్ననే సండే అయినా మేము వచ్చే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేవాళ్ళం. కానీ అనుకోకుండా వాళ్ళు కూడా అవైలబిలిటీ లేకుండా మనకు టైం లేనందువల్ల ఇబ్బంది అయింది. అలాగే మా మేనేజ్మెంట్తో కూడా నేను కానీ మా ప్లాంట్ హెడ్ గారు కానీ ఇద్దరం చెప్పాము. ఈవెన్ మా పెద్ద సార్లతో కూడా మాట్లాడాము. వాళ్ళు కూడా రాత్రి మనకు చెప్పి ఓకే ఈరోజు వాళ్ళు కూడా మాట్లాడతారు మేనేజ్మెంట్లో. అలాగే ఈరోజు అక్కడ కూడా ఉంటుంది. ఏంటంటే మనకి ఏదైతే మధ్యలో ఇబ్బంది ఒకే మాట మేనేజ్మెంట్ మీద అలాగే యూనియన్ దగ్గర ఉన్నది కాబట్టి కొద్దిగా డెడ్లాక్ అనేది ఉంది కాబట్టి ఒక థర్డ్ పార్టీ ద్వారా జనరల్గా ఉన్న చట్ట ప్రకారం ఏదైతే ఉన్నదో దాని ప్రకారం చేస్తుంది. కానీ ఈ టైంలో ఏంటంటే మీరు చేసినప్పుడు ఏమైందంటే మనకు ఇబ్బంది. అందుకే నిన్న ఇబ్బంది ఉంది కాబట్టి ఈ ఒక్కరోజు ఆగండి, ఈరోజు మాట్లాడండి, మీ వాదన మీరు చెప్పండి, అక్కడ ఉన్న డెసిషన్ బట్టి మనం వెళ్దాం. అలాగే మీరు సమ్మకి వెళ్ళాలని మేము అనుకోవట్లేదు. అట్లే మాకు కూడా మీ అందరి మీద కూడా మీ డెఫినెట్గా మీ డిమాండ్స్ అనేది కూడా మేనేజ్మెంట్ డెఫినెట్గా ఉన్నది. కానీ మీకు తెలిసి ఇబ్బంది ఏంటంటే మనం కాకపోతే ఏంటంటే వాస్తవం మీకు కూడా తెలిసి మనం ఇన్నాళ్ళైనా చర్చలు జరుపుతూనే ఉన్నాం. ఎన్నిసార్లు లేకపోతే మీరు మాట్లాడారు చాలాసార్లు మాట్లాడడం జరుగుతుంది. కానీ ఏంటంటే మీకు తెలుగు ఫ్లక్చుయేషన్ ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఒక్కరోజు వాళ్ళు అడిగారు కాబట్టి టాప్ మేనేజ్మెంట్ కూడా అడిగింది కాబట్టి మనకున్న కేశవరాము మన ఉన్న ఎంప్లాయీస్ అందరి అనుబంధం ప్రకారం మేనేజ్మెంట్ తరఫున ఒక్కసారి చివరిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మీటింగ్ తర్వాత మీరు మాట్లాడిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి అక్కడ ఏం జరుగుతుంది. అందులో ఈరోజు కూడా ఏమైనా కాబట్టి ఒక్కసారి మీరు అందరూ ఒకసారి ఆలోచించుకొని ఈ ఒక్కరోజుకి ఆ మీటింగ్ అయ్యేంత వరకు ఉండి ఈరోజు మామూలుగా ఉండండి. ఈరోజు మీరు మన అవసరమైతే మనం మాట్లాడదాం, నాయకులతో చర్చలు జరుపుతాం, మేనేజ్మెంట్తో కూడా అవసరమైతే మీతో మాట్లాడిస్తాం. కానీ సాయంత్రం మీటింగ్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే అది ఒక మిషనరీ గవర్నమెంట్ మనకున్న ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం చట్ట ప్రకారం ఉన్నది కాబట్టి మనం కూడా చట్టాన్ని కొంచెం గౌరవించి ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మీ డెసిషన్ ఎందుకంటే మన సాయంత్రం తీసుకున్నా నిన్న ఏంటంటే మాట్లాడడానికి మీకు అవకాశం లేదు, మాకు అవకాశం లేదు కాబట్టి అందుకే నేను పొద్దున్నే వచ్చి మేము వాళ్ళందరినీ మేనేజ్మెంట్ తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆలోచించిన తర్వాత మేనేజ్మెంట్లో అప్పుడు మీరు మాట్లాడిన తర్వాత మా వారిని మేము చెప్తాం. అఫ్కోర్స్ మనకేంటంటే అట్లని చెప్పి మేమే నెగిటివ్గా మీకు ఏదో ఇది కావాలని కాదు. అలాగే మీ వాదన మీరు చెప్పండి. మనకి థర్డ్ పార్టీ ఉన్నప్పుడు అక్కడ ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కూడా చర్చలు జరుపుకొని డెసిషన్ తీసుకుంటాం. ఏమన్నా పాజిబిలిటీ ఉందంటే ఉంది. అలాగే మీరు కొద్దిగా పట్టుబడితో మనందరం మాట్లాడుకొని ఏమన్నా చేయడానికి ఏమైనా ఉంటే డెఫినెట్గా మేము చేస్తాం. కాబట్టి మా రిక్వెస్ట్ మరొకసారి మీ ఇప్పటిదాకా జరిగింది మీరు చెప్పిన దాంట్లో కొంత మేము కూడా ఏకీభవిస్తున్నాం. కొద్దిగా మా తరఫు నుంచి కూడా ఏంటంటే మీకు చెప్పడం జరిగింది. కొద్దిగా మనకి డెడ్లాక్లో ఒక్కొక్కసారి మీకు కూడా ఇబ్బంది పరిస్థితి ఉన్నది. మీ అందరికీ కూడా బాధ్యత ఉన్నది. అంటే మీ అందరి మీద కూడా కొద్దిగా ఇబ్బంది వాతావరణం ఉంది. ఎందుకంటే లీడర్స్ ఒకసారి ఆలోచించి ఇద్దరు మనోహర్ రెడ్డి గారికి ఇద్దరికి నేను సభాముఖంగా అందరినీ విజ్ఞప్తి ఏం లేదు సార్. ఎందుకంటే నేనైతే నేను ఓపెన్గా మీరు చెప్పిన దాంట్లో చెప్పి చేస్తామనేది దాని లేదు. ఈ విషయం మీకు తెలుసు. వసంతనగర్ లేబర్కు కేశవరాం లేబర్కు పై మేనేజ్మెంట్ రెస్పెక్ట్ లేదు సార్. ఇక్కడ లేబర్కు వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ మేనేజ్మెంట్కి అయితే ఈ వర్కర్లకు ఉన్న రెస్పెక్ట్ వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ లేదు సార్. ఉన్నట్టయితే నెల అవుతుందా సార్? నెల తర్వాత మన అందరికీ కార్మికులకి అట్లా అదేం లేదు సార్. 100% ఉన్నది. ఇక్కడికి వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు ఎమర్జెన్సీ అయితే నడుతుంది. ఎమర్జెన్సీ అయితే నడుతుంది అసలు ఒక గంటకు 2 గంటలు కోర్టు లాంటిది. ఇప్పుడు వాళ్ళ అధికారులకి ఈ జోన్కి ఆయనే మొత్తము తర్వాత కాకపోతే నెక్స్ట్ డీటెయిల్ ఉంటాడు. కానీ వాళ్ళు కూడా అవసరమైతే ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. కాబట్టి ఏంటంటే ఈ ఒక్కరోజు నేను చట్ట ప్రకారం ఇప్పటిదాకా లేదు కాబట్టి మీరు ఇచ్చిన నోటీస్ తర్వాత మనం మూవ్ చేయడం జరిగింది కాబట్టి కొద్దిగా ఆలోచించి మీరు ఒక్కసారి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే నాకు అంతవరకు చెప్పగలరు. మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. డెఫినెట్గా మీరు చెప్పిన దాంట్లో మీ వాదన తీసుకున్నది. అలాగే ఆ ఇబ్బంది అనేది నేను ఓపెన్గా మీకు పబ్లిక్గా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. మేనేజ్మెంట్ నిన్న ఈ ఇబ్బంది వల్ల కూడా ఉన్నది కాబట్టి ఒకసారి ఆలోచించి
మళ్ళీ